రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో లాస్ట్ టైం అమ్మాయితో మీతో ఎప్పుడు మాట్లాడింది? నాతోటి 4 డేస్ బ్యాక్ నేను వాట్సాప్ కాల్ చేసి నైట్ 9 అప్పుడు మాట్లాడానండి. నేను చాలా నవ్వుతూ తులుతూ మాట్లాడింది. దేని గురించి మాట్లాడారు? మామూలుగా సరదాగా ఏం చేస్తున్నావు ఏంటి అలా ఉన్నావు ఏంటి అని ఇక్కడి వరకే మాట్లాడాను. మాట్లాడితే సరదాగా మాట్లాడింది. ఆ పిల్లులు అవి అంటే ఇష్టం, మా ఇంట్లో కూడా ఒక పిల్లి ఉంటే ఆ పిల్లిని పట్టుకొని చూపించి ఇలా సరదాగా నవ్వుకొని చాలా సరదాగా ఉంది. ఎటువంటి బాధ కానీ ఏమి కనిపించలేదు, చాలా చక్కగా ఉన్నది. నిన్న మధ్యాహ్నం 12 ఆ టైంలో వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడింది. చక్కగా మాట్లాడింది వాళ్ళ డాడీతోటి వాళ్ళ మమ్మీతోటి. పెంచుకునే కుక్క ఒకటి ఉన్నది, ఆ కుక్క చూపించమని వీడియో కాల్లో చూసి చాలా సరదాగా మాట్లాడిందట. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఏమైందో మాకు 2ంటికి కాల్ చేశారు హాస్టల్ దగ్గర నుంచి, సాహితీ సూసైడ్ చేసుకుందని. కానీ సాహితీ సూసైడ్ చేసుకోకముందు పలానా వ్యక్తి దగ్గర నుంచి అమ్మాయికి వేధింపులు ఉన్నాయని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలుసా తెలీదా? వాళ్ళ అమ్మతోటి చెప్పింది. ఇలాగా చిడెం మోహన్ రావు అని ఉంటారండి, వెంకటాపురం. చిడెం మోహన్ రావు వాళ్ళ అబ్బాయి హరీష్ ఇలాగా హెరాస్ చేస్తున్నారని చెప్తే మీ అబ్బాయి ఇలాగా చేస్తున్నారు అని చెప్పి కాల్ చేసి మాట్లాడిందట. మాట్లాడితే పోలీస్కి కేసు పెట్టుకోండి, లేకపోతే ఏం చేస్తారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మాట్లాడారట. మీరెందుకు, మీ మగవాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు మీరు? వాళ్ళ తమ్ముడికి తర్వాత చెప్పింది. ఆ నెంబర్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయిది, ఆ అబ్బాయిది హరీష్ అనే అబ్బాయిది. మా మేనలుడు మాట్లాడితే ఏం పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావా ఏంటి అని అంటే, లేదు నేను మంచిగానే ఉంటాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత రోజు రిటర్న్ కాల్ చేసి నేను మంచిగానే ఉంటాను, నేను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని మాట్లాడాడు. ఇదంతా జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 4 డేస్ బ్యాక్. 4 డేస్ బ్యాక్ ముందు కూడా అమ్మాయి హాస్టల్ దగ్గరకు వచ్చి అబ్బాయి వేధించడానికి కూడా మీ అబ్బాయి చెప్పడంలో నేను విన్నాను. అదే హాస్టల్ దగ్గర అదే సీసీటీవీ ఫుటేజ్ హాస్టల్ది ఉంటుంది, కాకపోతే మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు. దయచేసి పోలీస్ శాఖ వారు నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటి అని అంటే, ఆ సీసీ ఫుటేజ్ తీసుకుంటే ఆ అబ్బాయి ఎలా ప్రవర్తించాడు అనేది ఖచ్చితంగా ప్రూఫ్లతో ఉంటుందని చెప్పి నేను. సార్, సాధారణంగా లేడీస్ హాస్టల్ దగ్గర ఏదైనా గొడవ అయితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో మరి ఆ హాస్టల్ యాజమాన్యం మీకు ఇన్ఫార్మ్ చేశారా లేదా? మీ వాళ్ళ పేరెంట్స్కి చేయలేదు. హాస్టల్ యాజమాన్యం చెప్పలేదు. ఇది కూడా అక్కడ 3 రోజుల క్రితం అక్కడ గొడవ పెట్టాడు అని చెప్పి అక్కడున్న ఆ రూమ్మేట్స్ చెప్తే మాకు తెలుసు. మా అబ్బాయిలు నిన్న వెళ్ళారు కదా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు ఇలా జరిగింది, మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా వచ్చి ఇలాగ గొడవ చేశాడు ఇక్కడ అని చెప్తేనే మాకు తెలిసింది, లేకపోతే ఆ విషయం కూడా మాకు తెలియదు. సో ఫైనల్గా అయితే మాత్రం అమ్మాయి ఉరేసుకుంటున్నప్పుడు అబ్బాయి కూడా వీడియో కాల్లో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. వీడియో కాలు ఎవిడెన్సు, కాల్ డేటా ఫోన్లో ఉంది మా సాహితీ. మరి అంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అమ్మాయి మీద సూసైడ్ అటెంప్ట్ అనే కేసుతో ఎఫ్ఐఆర్తో ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఇవ్వడం జరిగింది, కానీ అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదని కూడా మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే పోలీస్ వారు ఏం చెప్పారనంటే, ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత సెక్షన్లు పెట్టి మేము దాని మీద కేసు ఫైల్ చేస్తాము అని అన్నారండి. ఓకే, సో మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్, ఒక ఆడపిల్లని అరాచకంగా మాట్లాడి నానా ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి ఆత్మహత్యకి ఉసిగొలిపి ఇలాగా మాట్లాడి చేసిన ఇలాంటి వ్యక్తులు మళ్ళీ కూడా ఇలాగ జరగకుండా, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ప్రవర్తించకుండా ఉండడానికి ఇతనికి ఉరిశిక్ష కరెక్ట్ కాదు. ఈ భూమి మీద ఉండగానే పురుగులు పడి చచ్చిపోయేలాంటిది ఏదన్నా శిక్ష ఉంటే అలాంటి శిక్ష పడేలాగా ఈ పోలీస్ శాఖ వారు వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మధ్యన ఎట్లా ఉండేది బాండింగ్? అత్త కూతురు అయినా కానీ అక్క చెల్లెలాగా ఉండేవాళ్ళం 4. అంటే మేము 3 సిస్టర్స్, తను ఒక అత్తయ్య వాళ్ళ అమ్మాయి. అక్కడ మీతో ఉన్నప్పుడు ఎలా ఉండేది? మీతో అంత చనువుగా చాలా క్లోజ్గా ఉండేది, ఏదైనా షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ విషయం చెప్పలేదు మాకు, అదే బాధ అనిపిస్తుంది. లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది సాహితీ మీతో?
నాతో మాట్లాడి 10 days అవుతుందండి. ఎప్పుడు కూడా ఇలా నిన్న ఈ విషయం మార్నింగ్ చెప్పలేదా? కూడా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే నిన్ననే, చిన్న బాబుది. వాళ్ళు కూడా ఫోన్ చేసి విష్ చేసిందంట. నాకు అదే చెప్పి ఏడుస్తుంది, చెల్లి విష్ చేసింది బాబుకి కూడా ఇట్లా అవుతుంది అనుకుని. మా చెల్లి వాళ్ళు అక్కడే ఊర్లో ఉన్నారు, వెంకట అత్తయ్య దగ్గర ఈ ఉన్నారు. విషయం మీకు ఎన్ని గంటల టైంలో తెలిసింది? బాబాయ్ వాళ్ళకి 2కి చెప్పారంట హాస్టల్ వాళ్ళు. నాకు వెంటనే నాకు ఫోన్ చేశారు, చెల్లి వాళ్ళు ఫోన్ చేశారు. నేను ఇక్కడే ఉన్న నాగోల్ దగ్గర పని ఉందని ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ఇక్కడ నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెంటనే ఇక్కడికి హాస్టల్ కనుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇంకా వెంటనే చూసేవరకు అట్లా హ్యాంగ్ అయ్యి ఫ్రెండ్స్తో మాట్లాడాము. అదే వీడియో కాల్ చేసిందంట, వీడియో కాల్లోనే లైవ్లోనే హ్యాంగ్ చేసుకుందంట. చేసుకున్న వెంటనే కాకుండా అబ్బాయి కాసేపు ఉన్నాక మళ్ళీ వేరే కాల్ నుంచి ఫోన్ చేశాడంట. ఈ నెంబర్ కట్ చేస్తుందంట, అది ఊరిక ఇట్లా టార్చర్ చేస్తుంటే కట్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేశాడంట. అది కూడా కట్ చేసే వరకు ఆ పక్కన అబ్బాయి అదే నేను హ్యాంగ్ చేసుకుంటా అని చెప్పినట్టుంది అబ్బాయికి. పక్కన అమ్మాయికి ఫోన్ చేసి ఏం చేస్తుంది చూడంటే డోర్ లాక్ చేసుకుందంట, కిటికీలోని చూసిందంట అమ్మాయి. వెళ్ళి అట్లా అంతలో గురేసుకుంది. ఎవరు చెప్పారు ఏం చేస్తుందో చూడమని చెప్పి? ఆ అబ్బాయి ఆ పక్కన అమ్మాయికి ఆ ఫోన్ అబ్బాయి చేసి వాళ్ళ ఆల్రెడీ ఫ్రెండ్కి కాల్లో ఉన్నాడు కదండి. మళ్ళీ వేరే చేశాడంట ఫోన్ కట్ చేసిన ఇది తర్వాత. అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తుంది, ఊరికి ఏం చేస్తుంది చూడండి, వెళ్ళి నన్ను బెదిరిస్తుంది చచ్చిపోతాను అనేసరికి అప్పటికి వీళ్ళు గొడవ పడుతున్నారు. ఫస్ట్ ఫోన్ చేసి కట్ చేస్తుంది కదా, ఇట్లా అంటుంది ఊరికి ఏం చేస్తుంది చూడనే వరకు. ఆ అమ్మాయి లేట్కి వెళ్ళిందో మరి ఏమైందో షేర్ చేసుకుంటే అమ్మాయి బతికే ఛాన్స్ ఉండదు. మేము అదే ఫీల్ అవుతున్నాం కదండి. అసలు మాకెవరికి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి ఆ మ్యాటర్ చెప్పలేదు. 3 days బ్యాక్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పిందంట, ఇట్లా హాస్టల్ దగ్గరికి వచ్చి గొడవ పెడుతున్నాడు మమ్మీ అంటే. వాళ్ళ డాడీకి ఫోన్ చేశారంట అత్తయ్య, ఆ అబ్బాయి వాళ్ళ డాడీకి. ఆయన పట్టించుకున్నట్టు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడారంట. ఇంకా ఆ అమ్మాయి ఏమనుకుంది, ఆయన పట్టించుకోరు మా పేదరికం మధ్య తరగతి వాళ్ళు అంటే ఇంకా మా కేసులున్నా ఇంకా పెట్టిన లెక్క చేయరు కదా అనుకుందో ఏమనుకుందో. ఇప్పటివరకు కూడా అమ్మాయి చనిపోయిన విషయం వాళ్ళ మదర్కి ఇంకా తెలియదు, తెలీదండి. చెప్పలేదు. ఎందుకు అంటే ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్? చాలా వీక్ ఉంటారన్న ఆమె. చిన్న బీపీ చిన్న విషయం తెలిసినా పడిపోతుంది చాలా. నేను మా మేనత్త నాకేమన్నా అయినా తట్టుకోలేదు. ఇంకా కన్న కూతురికి ఏమన్నా అయితే చనిపోయిందంటే ఇంకా ఇప్పటికీ పిచ్చి పిచ్చిగా పిలిచిన అంటే మేము సాయి అని పిలుచుకుంటాం సాహితిని. ఎవరు కనిపించినా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నారు, ఇంకా అత్తయ్యని చూసుకుంటూ. ఎవరు కనిపించినా సాయమా సాయమా అని పిలుస్తుందంటే ఇంకా ఆమె మతిలో లేదు. ఇంకా డెడ్ బాడీ తీసుకెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతుందో, ఆమె బ్రతుకుంటా చనిపోతుందో చూసారమ్మా? బాడీని చూసారా? ఇంకా లేదు. చనిపోయిందని కూడా తెలియదండి అసలు అత్తయ్య. ఇంకా అంటే మీరు బాడీని చూసారా? ఇంకా నేను నిన్న హాస్టల్లో ఉన్నప్పుడే వెళ్ళా, అప్పటికి ఇంకా హ్యాంగ్ చేసి ఉంది. నేను వెళ్ళాక అన్ని చెక్ చేసి నాకు తన వస్తువులను తీపిచ్చారు సార్ వాళ్ళు, పోలీసులు. నేనే రిలేటివ్ కదా, అది ఇచ్చిన తర్వాత అప్పుడు కిందకి దించి అక్కడ తీసుకొచ్చాం హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చారు 5:30 అయింది. మాట్లాడారా నీతో అక్కడ? మేము ఇక్కడికి వచ్చేసామండి, తమ్ముడు వాళ్ళకి చెప్పారంట వాళ్ళు కొంచెం ఇట్లా జరిగిందని. మొత్తానికి అయితే చాలా రోజుల నుంచి అమ్మాయి తీవ్ర వేధింపులకి అయితే గురైంది. చాలా డేర్గా ఉంటుందండి. నేనంత పెద్దదాన్ని అనుకుంటా 5 years. నాకు ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా నాకు ధైర్యం చెప్పేది ఆ అమ్మాయి, సలహాలు ఇచ్చేది, ఇలా ఉండాలక్క, నువ్వు ఎవరేమన్నా బాధపడకు, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం కదని నాకు ధైర్యం చెప్పేది. ఇంత సూసైడ్ చేసుకునే దగ్గరికి వెళ్ళిందంటే ఎంత బాధపడిందో నాకు అసలు. అట్లా హ్యాంగ్ చేసుకుని చూసే వరకు మా సాయేనా నాకు అసలు ఏం అర్థం కాలేదు, గుండె పగిలినట్టు.